అయ్యా అందరికీ నమస్కారం నాయనలారా. బీహార్ ఘోర పరాజయం అనంతరం నవార్తల ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎన్నికల్లో మన పార్టీకి దిమ్మ తిరిగిందని చెప్పి కొందరు అంటా ఉన్నారు. మోడీకి ఇక మూడిందని చెప్పి మరికొందరు వెకిలి కామెంట్స్ అన్ని చేస్తా ఉన్నారు. జరిగిన తప్పును సరిదిద్దుకుని ముందుకెళ్తా ఉన్నాయన. మనది గొప్ప పార్టీ కాబట్టి ప్రజా తీర్పుని శిరసావహిస్తాం. మొదట్లో గెలుపు మన వైపే ఉండేది, కానీ కాంగ్రెస్ తెచ్చినటువంటి మటన పంచాయతీ మన కొంపని పూర్తిగా ముంచింది ఆయన. లాలు కులం లెక్కలు, నితీష్ డిఎన్ఏ పరీక్షలతో మన ట్రెండ్ కాస్త రివర్స్ అయింది. ఇక అసహనం అంటూ అవార్డులు తిరిగిచ్చే వాళ్ళు కూడా మనల్ని దెబ్బగొట్టారు నాయన. వాళ్ళను చూసి అంతా నవ్వుకునే వాళ్ళం, కానీ బీహార్ జనాలు మాత్రం తప్పుదారి బట్టి వాళ్ళనే నమ్మారు నాయన. మనల్ని సీరియస్ గా దెబ్బగొట్టారు. ప్రతిపక్షాల కుళ్ళు రాజకీయాల డీటెయిల్ చూసే ముందు హెడ్లైన్స్ ఒక్కసారి చదువుతాను, దయచేసి వినండి. మటన పంచాయతీ మన పార్టీని బాగా దెబ్బగొట్టింది. ఓట్లు మనకు, సీట్లు వాళ్లకు ఇచ్చి వెళ్ళింది. అమిత్ షా గారి ప్లాన్స్ అన్ని రివర్స్ కొట్టాయి. మన వాళ్ళ కొన్ని అవాకులు చవాకులు కూడా మనల్ని ఓడించాయి. చచ్చిపోయిన కాంగ్రెస్ కూడా బీహార్లో లేచి కూర్చుంది. సొంత సర్వేల ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని నిండా ముంచింది. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. బీహార్లో ఘోర పరాజయానికి కారణం మన మోదీ గారు కాదు నాయన. అక్కడి ప్రజల ఆశలు వేరు, మేము తీరుస్తా ఉన్నటువంటి సమస్యలు వేరు. వాళ్లకు చాక్లెట్లు కావాల్సి ఉండగా మేము బిస్కెట్లు ఇస్తామని చెప్పన్నాం. లాలు నితీష్ మాత్రం బిస్కెట్లు చాక్లెట్లు రెండు కూడా ఇచ్చారు. అందుకే మేము ఓడిపోయాం. మన మోదీ గారు ప్రచారం చాలా చేశారు కాబట్టి ఆ మాత్రం సీట్లైనా వచ్చాయి. ఇక తప్పు ఎక్కడ జరిగిందో ఏమిటో తప్పకుండా విశ్లేషించుకుంటాం. దట్ ఈస్ వెరీ క్లియర్. बहुत अच्छा कवर किया వెంకయ్య జీ. ఇలాంటి పరిస్థితుల్లోనే అర్జెంట్ గా ఏదైనా దేశం వెళ్ళి సెల్ఫీ దిగితే తప్ప నాకు మూడు చల్లలేదు. మనం ప్యాకేజీ ఇస్తామన్నా బీహార్ లో లోగోంనే లాలు పాచిపోయిన సమోసా కావాలన్నారు. ఇంతలా మనం చెప్పినా జనం నమ్మలేదంటే మనం స్పీచ్ థెరపీ చేయించుకోవాల్సిందే. మటన్ బీఫ్ ఇంతలా దెబ్బ కొడుతుందని నేను ఊహించలేదు. ఏం చేస్తాం మోదీ గారు, ఒక్కొక్కసారి అంతే. చోటా రాజన్ ఈజీగా హ్యాండిల్ చేశాం గానీ బీహార్ రాజన్లను మాత్రం అణచలేకపోయాం. గుడ్డి లాంతరు దీపం పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి మన మీద చాడీలు చాలా చెప్పేశాడు. దానికే జనం కూడా నమ్మి నిజమని చెప్పి అనుకున్నారు. మరి అలాంటి స్ట్రాటజీనే మన అమిత్ షాజీ వేసినప్పుడు కూడా పారలేదు. రివర్స్ లో మనకే దిమ్మ తిరిగిపోయింది, బొమ్మగా అనిపించింది. ఏం చేస్తామని చెప్పండి. हेलो वेंकैया जी, मोदी जी ने बिग पैकेज दिया, परंतु క్యాస్ట్ క్యాల్కులేషన్స్ లో మన అంచనాలు ముంచాయి. ఇక మన వాళ్ళు వద్దంటే బీహార్ జనం హర్ట్ అయ్యేలా నోరు జారి ఇప్పుడు పరువు మొత్తం జారవిడ్చారు. వెంకయ్యజీ నాకు తలుపొట్టు వస్తా ఉంది. ఇంత ఘోరమైన అవమానం ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు. మోదీ గారికి కొద్దిగా గ్లామర్ అదితే బాగుంటుంది. ఢిల్లీలో ఓడిపోయినా నేను ఇంత ఫీల్ అవ్వలేదు. నా చాణక్యం ఈ చాణక్య చంద్రగుప్త నేటివ్ ప్లేస్ లోనే పనిచేయకపోవడం బహుత్ విచిత్ర హై, బహుత్ విచిత్ర హై. ఏంది అద్దేది ఫార్వర్డరు? కేంద్రం పేదవాళ్ళకి అసలు ఏం చేసిందంటే సమాధానం లేదు. బీహార్ లో లోకల్ గా మీ బీజేపీలో చెప్పుకునేందుకు పెద్ద తలకాయ ఒక్కటి చూపించు. హీరో క్యారెక్టర్ నుంచి కమెడియన్ క్యారెక్టర్ దాకా అన్ని మోడీనే వేస్తే సినిమా ఎట్టాగే ఫ్లాప్ అవుద్ది. ఇప్పటికైనా కాస్త దేశాలు తిరగడం మాని ఇంటి పట్టు నుండి పని చూసుకోమని చెప్పాం కయ్యా. ఒక ఆయన ఈదిలో కుక్కలు కొట్టుకున్నా మా గవర్నమెంట్ దే బాధ్యత అంటాడు. ఇంకొక ఆయన పావు కిలో మటన్ కి అరకిలో ఫైట్ ఎందుకు అంటాడు. మీ మోడీ అయితే ఆళ్ల రిజర్వేషన్ బీకి ఏళ్లకిస్తానంటాడు. ఇదేనా రాజకీయం అంటే? ఇప్పుడు చూడు, పని పాట లేక పశువుల పేడ ఎత్తుకునే లాలు కింగ్ మేకర్ అయ్యాడు. ఏమిటైనా ఏమిటిది, ఏదో సలహా ఇస్తామని చెప్పనుకుంటే వచ్చి క్లాస్ బీకపోతా ఉన్నాయేమిటి? దేశం మొత్తం మా మోదీ గారు ఒంటి చేత్తో ఫైట్ చేసి గెలిపించారు. ఎన్నికలన్నాక గెలుపు, ఫైటింగ్ అన్నాక అలుపు కామన్ అయినా. అందుకే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల ఇష్టం. ఇప్పుడు బీహార్లో ఓడిపోయామని చెప్పి మేమేం ఏడవడం లేదు. ఏదో మా మోదీ గారు కొద్దిగా హర్ట్ అయ్యారు. బీహార్లో మన పార్టీ ఓడినందుకు నిజంగానే పాకిస్తాన్ లో సంబరాలు చేసుకున్నారంట. అక్కడ మీడియాకు వార్తలేమీ లేనట్లుగా మోడీ గారి ఫోటోతో వార్తలు రాస్తా ఉన్నారు. ఏం చేస్తాం ఏమిటి ఆయన చెప్పండి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. మరి
నమస్కారం వెంకయ్యజీ. ఎలక్షన్ కి ముందు గోమాతతో పాలిటిక్స్ చేశారు. జనం ఇప్పుడు మీ పార్టీ మీద పేడా వేశారు. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. నా సమోసా 15 ఏళ్ళైనా పచ్చిపోలేదు. ఏ మేరా టాలెంట్ హైజీ. మీ పార్టీలు గెలుస్తారనుకుని మీ కేడర్ క్రాకర్ స్వీట్స్ కొనుక్కొని వచ్చారు కదా, ఆఫ్ రేట్ కి అమ్మితే మా వాళ్ళు కొనుక్కున్నారంట. ఇక నేనే దేశమంతా తిరిగి మీ మోదీజీ ఇమేజ్ ఎలా దెబ్బతీస్తానో మీరు చూస్తారు. నా బేటాకి 1,00,000 కోట్లు ఎన్ని సున్నాలున్నాయో తెలియవన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ పరిస్థితే గుండు సున్నా అయింది. నాతో పెట్టుకోవద్దు. ఆలు సమోసా మారుగా. అయ్యా, ఎవ్రీ గాయ్ విల్ హ్యావ్ వన్ డే అని చెప్పంటే ఇదేనమ్మా నాయన. మేం బీహారీ ప్రజలకు బంగారం లాంటి భవిష్యత్తు ఇద్దామని చెప్పి అనుకున్నాం. వాళ్ళేమో పేడ లాంటి నీకు ఓట్లేశారు. ఏం చేస్తావు నాయన? గ్రహచారం ఏదో మారేతో కుదా కేకత్తా హై అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి. హలో వెంకయ్యజీ, అబ్ कैसे हो? మోడీజీ బాగా నిద్రలు పోయారా? బిచారే అమిత్ షాకి ఐడియాస్ రాకపోవడం వలన బీహార్ లో ఓడిపోయారు కదా. ఇప్పటికైనా పేషెన్స్ సహనములు పెంచుకోండి. ఇంపేషెంట్ గా ఉంటే ఇదిగో రిజల్ట్స్ ఇలాగే వస్తాయి. బీఫ్ తినవద్దు, చికెన్ తినవద్దు, మటన్ తినవద్దు, ఆదివారం పప్పు తినాలి, సోమవారం చిక్కుడుకాయ తినాలి అంటూ చెప్తే జనములు ఇలాగే తీర్పులు ఇస్తారు. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్ ఆరోగెన్స్ తగ్గించుకొని పరిపాలించినచో మీకే మంచిది. మా మనోజీని చూసి నేర్చుకోమని మోడీజీకి చెప్పండి. మీరు ఏమిటమ్మా, ఏమిటి మీ మన్నూజీని దుమ్మూజీని చూసి నేర్చుకునేది ఏమిటి చెప్పు. నోరు మూసుకోవడమేనా? ఇప్పుడు మీ అందరి కళ్ళు చల్లబడ్డాయి కదా. అవార్డులు మొత్తం తెచ్చి మీద పోసుకున్నా ఇక మేం పట్టించుకోం. ఏదో ఎన్నికలు ఉన్నాయని చెప్పి మంచిగా చెప్పాము, వినలేదు. ఈసారి నుండి బీజే వాళ్ళకే మేం కూడా అవార్డులు ఇస్తాం. కర్మగాలి కాంగ్రెస్ పవర్ లోకి వస్తే మా వాళ్ళు కూడా నిరసనలతో అవార్డులు వాపస్ చేస్తారు. మీ అసహనాలు చూసి అసేతు హిమాచలం మిమ్మల్నే దేశిస్తోందంట. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. నమస్తే వెంకయ్య అంకుల్ జీ. మోదీ మీద మా అసహనం గెలిచింది, జనం మీద మీ అసహనం ఓడిపోయింది. నాలాగా కామెడీగా ఉండాలి కానీ ఇలా చిరాగ్గా ఉంటే ఓడిపోతారు. ఇప్పటికైనా మీ మోదీ ఫారెన్ టూర్లు వదిలి ఇండియాలో కూడా అప్పుడప్పుడు తిరగాలని చెప్పండి. ఓకే? ఏమిటి బీహార్ లో 4 సీట్ల నుండి 27 లెవెల్కు అమాంతంగా ఎదిగామని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నావు ఏమిటి? నీ వ్యవహారం చూస్తా ఉంటే వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన టీం సంబరాలు చేసుకుంటుంటే బాల్ అందించిన పిల్లవాడు టపాసులు గాల్చి ఎగిరినట్టుగా ఉంది ఆయన. నన్ను చిరాకు పెట్టించొద్దు, దయచేసి అర్థం చేసుకో. హలో వెంకయ్యజీ, మీ పార్టీ మీద బీహార్ లో చాలా జోక్స్ వేసుకుంటున్నారు. బీజేపీ ఆఫీస్ ముందు పేల్చుకోవడం కోసం మీ వాళ్ళు కొనుక్కున్న క్రాకర్స్ ఏం చేయాలి అనే దానిపై మీ అమిత్ షా అర్జెంట్ మీటింగ్ పెట్టారు కదా. దీనికి మీటింగ్ ఎందుకండి? దివాళీ సేల్స్ అని ఆన్లైన్ లో పెట్టేస్తే 1 అవర్ లో అమ్ముడు అయిపోతాయి కదా. కౌంటింగ్ మొదలు కాగానే మీ ఆఫీస్ ముందు స్వీట్స్ టపాసులు అమ్మిన ఆ తోపుడు బండి వాళ్ళు మధ్యాహ్నం అయ్యేసరికి ఆర్జేడీ ఆఫీస్ ముందుకి వెళ్లిపోయారు. మీ వాళ్ళే కొందరు ఆర్జేడీ జేడీయూ వాళ్ళకి హాఫ్ రేట్ కి అవి అన్ని అమ్ముకొని ఎంతో దిగులతోని వెనుకకి వెళ్లిపోయారు. హలో సార్, చాలా సర్వేలో మీరు గెలుస్తారని అనుకున్నాం, కానీ ఏం చేస్తాం, జనం ఎంతలా మాకు కూడా షాక్ ఇస్తారని మేము ఊహించలేదు. ఇది మా తప్పు కాదు. మోదీ మీటింగ్కి వచ్చిన జనాలను చూసి అంచనాతో నెంబర్లు వేసాం. ఇక కౌంటింగ్ రోజు కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దని నేషనల్ ఛానల్స్ అన్ని ఫలితాలను తలా ఒక రంగా చూపించారు. ఉదయం బీజేపీ గెలిచినట్టు కనిపించింది, తీరా మధ్యాహ్నం జేడీయూ గెలిచింది. ఏడ్చినట్టే ఉంది ఆయన. మాకే మెజార్టీ అని చెప్పి మీ సర్వే వాళ్లే ఊహించారు. మీ తప్పుడు సర్వేలు రిజల్ట్స్ తో మా పరుగుని ఇలా ఎందుకు బజారుకి ఇస్తారు చెప్పండి. వీళ్ళింతే అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ సర్వే వాళ్లకు నిరసనగా వాకౌట్ చేస్తా ఉన్నా. ఈ వార్తలను ఎంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. జై మన మోదీ గారి సుడిగాలి, డౌన్ డౌన్ విపక్షగాలి.